రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వామివారి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చవితి సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలను వేద మంత్రాలతో గావించారు. అద్దాల మండపంలో స్వస్తి పుణ్యహావచనం, నాగిరెడ్డి మండపంలో అఖండ దీప ప్రతిష్ఠ, సిద్ధి బుద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ అనంతరం పూజలు జరిగాయి. వచ్చే నెల 3న ఉదయం లక్ష్మీ గణపతి మూల మంత్ర హవనము, అదే రోజు సాయంత్రం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి మహాపూజ నిర్వహించనున్నారు. అలాగే 4న ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం ప్రదోష పూజ చేస్తారు. అదే రోజు వినాయక విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేసి ధర్మగుండంలో నిమజ్జనం చేయనున్నట్లు రాజన్న ఆలయ అధికారులు తెలిపారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో స్వామివారికి ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు తేదీ 27 బుధవారం నుండి 4వ తేదీ వరకు, ద్వాదశి వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు ప్రొద్దున్నే స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనం, అఖండ దీపస్థాపన, పంచగవ్య ప్రాశనం, కంకణ ధారణ, నవగ్రహ మండపారాధన, వాస్తు క్షేత్రపాలక, ప్రధాన కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్టాపూర్వక లక్ష్మీ గణపతి స్వామి వారికి అష్టోత్తర నామార్చన మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. తర్వాత ప్రధానంగా స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారికి యనమండుగురు బ్రాహ్మణోత్తముల చేత 121 సారి గణపతి ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం, చతుర్వేద పారాయణలు, మూలమూర్తి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ మొదలైన కార్యక్రమాన్ని ఉంటాయి. విశేషంగా గణేష పురాణ పారాయణం సాయంకాలం 5 గంటలకు ఈరోజు శమంతగోపాఖ్యాన పారాయణం, శమంతగోపాఖ్యాన ప్రవచనం, చతుర్వేద పారాయణలు, సాయంకాలం చతుర్వేద గోష్ఠి, తీర్థప్రసాద వినియోగం ఇట్లా 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. 3వ తేదీ రోజు ప్రొద్దునే అగ్ని ప్రతిష్టాపన, ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి అష్టద్రవ్యాల చేత మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అరటి పండ్లు, తెల్ల నువ్వులు వీటన్నిటితో కూడా స్వామివారికి అష్టద్రవ్యాల చేత గణపతికి విశేషంగా ఆ గణపతి హోమం జరుగుతుంది.